హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 10th క్లాస్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ వంటి పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అంతా కూడా మరొక 15 రోజుల్లోనే పూర్తి కానుందన్నమాట. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, హోలీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. విశాఖపట్నం జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో అయితే నేను ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రస్తుతానికి మరికొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేస్తాను. మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా రాబోయే కొత్త నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేస్తాను. ఇక వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం డిస్టిక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీవీపీకి సంబంధించి అనమాట. విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 17వ తారీఖు. ఫ్రెండ్స్, మార్చి 17వ తారీఖు సాయంకాలం 5:30 లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా విశాఖపట్నం ఈస్ట్ వైల్ ఉమ్మడి పూర్వపు విశాఖపట్నం జిల్లా అనమాట. అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 9 రకాల పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారండి. అయితే నేను కేవలం 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి పోస్టుల గురించి చెప్తున్నాను అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా, ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ లేకోకుండా 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టుల గురించి అయితే చెప్తున్నాను. వీటిలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 10th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారండి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. కేటగిరీల వారిగా డీటెయిల్స్ అన్ని కూడా ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే జీడీ అంటే కన్నా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అనమాట. ఈ పోస్టులు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 15,000 రూపాయల శాలరీ ఇస్తారండి. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనేసి చెప్పుకోవచ్చు. వీటిలోనే 10th క్లాస్ అర్హతతో థియేటర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. అయితే వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అందుకనే ఆ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్పలేదు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, అలాగే ఇక్కడ రేడియోగ్రాఫర్ వంటి మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఆ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు మీకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్హతలు చూసుకున్నట్లయితే మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, అంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కూడా చూడవచ్చు మీరు, మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అనేసి ఇచ్చారు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు కూడా
ఇక్కడ 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వలేదండి. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం 10th క్లాస్ అర్హతతో పాటు కనీసం 5 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి 10th క్లాస్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్సు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యమైన డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. డేట్స్ వచ్చేసి ఈ ఉద్యోగాలకి మార్చి 11వ తారీఖు నుంచి మార్చి 17వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్, ఆ ఫీజు వచ్చేసి 350 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు కూడా కేవలం ఓసీ అభ్యర్థులు మాత్రమే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి ఫీజు చెల్లింపు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు, ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. ఓసీ అభ్యర్థులు మాత్రం 350 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. సెలక్షన్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని పరిగణలోకి తీసుకునేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. విద్యార్హతల్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్కి 75% మార్కులని వెయిటేజ్ రూపంలో ఇస్తారనమాట. అలాగే మీకు ఏదైనా హాస్పిటల్స్ నందు పనిచేసినటువంటి అనుభవం ఉంటే కన్నా 15 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే మీరు కోర్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయి ఉంటుందో అప్పటి నుంచి సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 మార్కుల వరకు 10 సంవత్సరాలకి 10 మార్కుల వరకు వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఇక్కడ సీనియారిటీని బట్టి ఆ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారనమాట. గరిష్టంగా 10 మార్కుల వరకు వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్కి చివరిలో అయితే ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 17వ తారీఖు సాయంకాలం 5:30 లోపు ఫ్రెండ్స్ 5 గంటల లోపే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మ్యాక్సిమము 17వ తారీఖు మధ్యాహ్నం లోపే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్. ఫ్రెండ్స్ మిగతా జిల్లాల నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లా నుంచి ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉన్నాయండి. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.